సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయానికి ఆయన చేరుకొని బిఎల్ఓలకు పలు సూచనలు చేసిన తిరుపతి డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్ అనంతరం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. సర్ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారో ఆయన స్వయంగా పరిశీలించారు. ఈయన వెంట తహసీల్దార్ ఎం సుభద్ర, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత మరి ఫిల్లింగ్ అంతా చేసుకోండి. మనోడు చెప్పాల్సింది అదే సార్. యూనివర్సిటీ ఫార్మ్స్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇంట్లో నాన్న అమ్మ ఎవరున్నా కానీ పిల్లల్ని వాళ్ళ బంధువులు అన్నది ఏదో మ్యాప్ చేసి వాళ్ళు ఇస్తే దీని మీద మైండ్ పెట్టి అవి ఫోకస్ చేయకుండా ఉండదండి. ఇవన్నీ కరెక్ట్ చేసి మీ ఆఫీస్ చేసి పెట్టుకోండి. తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ ఫాస్ట్ చేసేసి తర్వాత నెక్స్ట్ స్టెప్ డిసైజేషన్ అప్డేషన్ చేయకపోతే ఏ ఉద్యోగం అంటే నేను వీడియో ఉద్యోగం చేయను, ఆ ఉద్యోగం లేదు రిలేషన్ అంటే సీరియస్ అవుతుంది, క్లియర్ అవ్వదు. అవన్నీ తప్పించుకోవాలంటే ఈ టైంలో బాగా ఐడెంటిటీ కింద వాళ్ళ మదర్ అందరూ పెట్టాలి, ఇద్దరైనా పెట్టాలి. వాళ్ళకి మనం నోటీస్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళు మన హియరింగ్ వెళ్దాం సార్. దూరం అయితే అది కూడా చేసుకోమని చెప్పండి. దాన్ని బట్టి వాళ్ళకి అర్థం అవుతుంది. మనకి ఇప్పుడు 1 మంత్ వచ్చినారు అవి రాసిన తర్వాత మనం వాళ్ళకి నోటీస్ ఇచ్చి మ్యాచ్ చేయాలి. ఫామ్ 6 ప్రోగ్రెస్ వస్తుంది. మీరు చేయండి. టీసీ అయిపోతే మీ సార్ ఎలిమినేషన్ ఫామ్స్ ఇచ్చేయండి అమ్మా. ఫస్ట్ సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.